మీకు ఎప్పుడైనా అనిపించిందా బీర్ ఇంత ముందుండే టేస్ట్ ఇప్పుడు ఉండట్లేదు అని? జస్ట్ అనిపిస్తే ఇది మీకోసమే. ఒక బీర్ టేస్ట్ చేంజ్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉండొచ్చు, కానీ మోస్ట్ కామన్గా అయితే మాత్రం 3 రీజన్స్ ఉంటాయి. నెంబర్ 1, రెసిపీ చేంజ్. ఒక బిర్యానీ తయారు చేయడానికి రెసిపీ ఎంత ఇంపార్టెంటో ప్రతి ఒక్క బీర్ బ్రాండ్కి వాళ్ళ రెసిపీ ఉంటుంది. ఆ రెసిపీని ఎగ్జాక్ట్గా ఫాలో అయ్యి చేస్తుంటారు. జస్ట్ ఇన్ కేస్ వాళ్ళు వాడే ఇంగ్రీడియంట్స్ మీద గవర్నమెంట్ ఏదైనా రూల్ పెట్టినా, లేదంటే వాళ్ళ బ్రూయింగ్ ప్రాసెస్లో ఏదైనా ఫ్లా ఉన్నా కూడా వాళ్ళ రెసిపీని కొంచెం మాడిఫై చేస్తారు. అలా మాడిఫై చేసినప్పుడు ఆబ్వియస్గా టేస్ట్ మారుతుంది. సెకండ్ రీజన్, వాటర్ చేంజ్. ఒక బీర్ తయారు చేయడానికి రెసిపీ ఎంత ఇంపార్టెంటో వాటర్ కూడా అంతే ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు తాగే బీర్ని కొన్ని సంవత్సరాల క్రితం బెంగళూరులో చేస్తున్నారనుకుంటే అక్కడ ఉండే వాటర్ వేరు, అక్కడ యూస్ చేసే వాటర్ వేరు, సో దాని టేస్ట్ వేరు. ఇప్పుడు అదే బీర్ని ఆంధ్రాలో కానీ లేదంటే తెలంగాణలో కానీ చేస్తున్నారనుకోండి, ఇక్కడ ఉండే వాటర్ వేరు, అక్కడ ఉండే వాటర్ వేరు, సో రెండింటికి టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది. రీజన్ నెంబర్ 3, ప్యాకేజింగ్. యూజువల్గా ఒక బీర్ని బాటిల్ చేసిన తర్వాత నీట్గా ప్యాక్ చేసి షిప్ చేస్తారు. బట్ ఆ ప్యాకేజింగ్లో ఏదైనా తప్పు ఉన్నట్టయితే, దానికి సన్లైట్ తగులుతున్నట్టయితే బీర్ బాటిల్లో ఆక్సిడేషన్ ఫామ్ అవుతుంది. ఆక్సిడేషన్ ఎప్పుడైతే జరుగుతుందో బీర్ టేస్ట్ మారుతుంది. ఇప్పుడు నేను చెప్పిన 3 రీజన్స్లో మోస్ట్ కామన్ రీజన్ ఏంటి తెలుసా? వాటర్ చేంజ్. ఎందుకంటే ఒక టాప్ బ్రాండ్ బీర్ని రెసిపీ చేంజ్ అంత ఈజీగా చేయరు అన్లెస్ దెర్ ఇస్ ఎ మేజర్ ఫ్లా. అండ్ ప్యాకేజింగ్ దగ్గరికి వచ్చేసరికి మనం అప్డేట్ అయ్యే కొద్దీ ప్యాకేజింగ్ బెటర్ అవుతుంది కానీ వర్స్ట్ అవ్వట్లేదు. సో బీర్ టేస్ట్ చేంజ్ అవ్వడానికి ప్యాకేజింగ్ రీజన్ అయ్యే ఛాన్స్ చాలా చాలా తక్కువ. ఇప్పుడు అర్థమైంది కదా బీర్ టేస్ట్ ఎందుకు చేంజ్ అవుతుందని? అర్థం కాలేదని చెప్పు. చెప్పోలే, బీర్ కదా, అర్థమవుతుంది. Cheers.